హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన బుక్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఈ పుస్తకం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ పుస్తకం నన్నైతే చాలా హత్తుకుంది. అసలు ఈ పుస్తకం ఎందుకు అంత పాపులర్ అయింది, ఈ పుస్తకం స్పెషాలిటీ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ పుస్తకం చదివిన వాళ్ళకి మాత్రమే కాదు, చదవాలనుకుంటున్న వాళ్ళకి కూడా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, మీకు నోవెల్స్ ఆర్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే. ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ స్టోరీ గురించి డిస్కస్ చేసేద్దాం. ఈ నోవెల్లో మన మెయిన్ ఫీమేల్ లీడ్ పేరు సారిక. సారిక ఒక స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉంటుంది. సారికకి ఒక 25 ఏళ్ల కొడుకు ఉంటాడు, అతని పేరు జిత్తు. వీళ్ళిద్దరూ ఒక అపార్ట్మెంట్లో రెంట్కుంటూ ఉంటారు. ఈ అపార్ట్మెంట్లో వాళ్ళ పక్క పోర్షన్లో ఒక నాన్న ఒక కూతురు జాయిన్ అవుతారు. ఆ కూతురు పేరు గీతు. తనకి ఒక 20 years ఉంటాయి. మెల్లగా ఈ గీతు మన మెయిన్ లీడ్ అయిన సారిక ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళందరూ ఉండేది వైజాగ్లో. వాళ్ళిద్దరూ వైజాగ్ మొత్తం తెగ తిరిగేస్తారు. మన మెయిన్ లీడ్ సారికకి ఒక 50 ఏళ్ళు ఉంటాయేమో, కానీ తను గీతుకి ఎందుకో వెంటనే కనెక్ట్ అయిపోతుంది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోవడం, ఎక్కడికి పడితే అక్కడికి తిరగడం సారిక కొడుకైన జిత్తుకి అస్సలు నచ్చదు. ఎందుకంటే సారిక ఒక స్కూల్ ప్రిన్సిపల్ కదా, సో తన డిగ్నిటీ మెయింటైన్ చేయాలన్నది జిత్తు అభిప్రాయం. సో ఒకరోజు జిత్తు తన అమ్మాయి అయిన సారిక మీద గట్టిగా అరిచేస్తాడు. ఈ వయసులో ఇలాంటి వేషాలన్నీ ఏంటి అని నిలదీస్తాడు. ఆ మాటలు విన్నాక సారికకి చాలా బాధ వేస్తుంది. తన కొడుకే ఆమెను అలా అనడంతో ఆమె చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. సో మెల్లమెల్లగా ఈ 20 ఏళ్ల అమ్మాయి అయిన గీతుతో టైం స్పెండ్ చేయడం తగ్గించేస్తుంది. ఇప్పుడు మన స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో మన సారిక ఇంజనీరింగ్ చదువుతూ ఉంటుంది. అవి 1980 నుండి 90 మధ్యలో జరిగే రోజులు. సారిక తన కాలేజ్లో 1 year సీనియర్ అయిన అభి అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. ఈ స్టోరీ అంతా కూడా వైజాగ్లోనే జరుగుతుంది. సో వాళ్ళ మధ్య లవ్ స్టోరీని కూడా రచయిత అయిన రవి మంత్రి బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతో పాటు మనం కూడా వైజాగ్లో ఉండి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. అంతా సవ్యంగానే జరుగుతుంది అనే టైంకి సారిక వాళ్ళ అమ్మ అయిన వద్దనమ్మ మన అభి దగ్గరికి వెళ్తుంది. అప్పటికి అభికి ఏ జాబ్ లేకపోవడంతో సారికని వదిలేయమని కోరుతుంది. అది చాలా కష్టంగా అనిపించిన అభి సారికని వదిలేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి సారిక నందు అనే తన బావ వరసైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు స్టోరీ అమెరికాలో న్యూయార్క్కి షిఫ్ట్ అవుతుంది. మొదట నందుతో ఉండడానికి సారికకి చాలా కష్టంగా అనిపించినా మెల్లమెల్లగా అడ్జస్ట్ అవుతుంది. నందు కూడా సారికని చాలా బాగా చూసుకుంటాడు. సో వీళ్ళ మధ్య కూడా ఒక మంచి లవ్ స్టోరీని న్యూయార్క్లో బ్యూటిఫుల్గా చెప్తారు మన రవి మంత్రి. సారికకి నందుకి పుట్టిన కొడుకే జిత్తు. అలా కొన్ని సంవత్సరాలు అయ్యాక సారిక పాత లవ్ స్టోరీ గురించి నందుకు తెలుస్తుంది. సారిక మొదట్లో ఎందుకు అంత ముభావంగా ఉందో అప్పుడు తనకు అర్థమవుతుంది. అనవసరంగా ఒక లవ్ స్టోరీ తన వల్లే విడిపోయిందని తను చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. సారికకి సారీ కూడా చెప్తాడు. కానీ సారిక నిజంగా నందుని చాలా ఇష్టపడుతుంది. ఇలా కొన్ని రోజులకి నందు ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. ఆ తరువాతే సారిక తన కొడుకైన జిత్తు కలిసి ఇండియా వచ్చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ స్టోరీ మన ప్రెజెంట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే సారికకి ఫ్రెండ్ అయిన గీతు అనే అమ్మాయి వాళ్ళ నాన్న సారిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన అభి. సో నియర్లీ 25 years తర్వాత అభి సారిక మళ్ళీ కలుస్తారు. మొదట్లో సారిక మీద అరిచిన తన కొడుకైన జిత్తునే వీళ్ళిద్దరినీ కలుపుతాడు. ఇక్కడ మన స్టోరీలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది, అభి వాళ్ళ వైఫ్ అయిన సుచిత్ర. ఈ కథ లాస్ట్లో ఈ సుచిత్ర డైరీ మన సారికకు దొరుకుతుంది. సుచిత్ర డైరీ చదివినప్పుడే సారికని అభి ఇంకా మర్చిపోలేదని సారికకు తెలుస్తుంది. సో ఈ కథలో అభి వైఫ్ అయిన సుచిత్ర క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ సుచిత్రకి ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ రావడం వల్ల చనిపోతుంది. ఆ తరువాతనే అభి సారిక కలిసిపోతారు. సో బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఇది స్టోరీ. ఈ స్టోరీ నాకు అంతలా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ స్టోరీలో ఉన్న మెచ్యూరిటీ. ఈ స్టోరీలో చెడ్డ పాత్రలు ఏమీ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ సారిక వాళ్ళ అమ్మ అయిన వద్దనమ్మ కూడా లాస్ట్లో అభి సారిక కలవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే జీవితంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్ మాత్రమే పీపుల్ని బ్యాడ్గా చేస్తాయని, నిజానికి మనుషులందరూ మంచోళ్లే అనే ఒక మెసేజ్ని బ్యూటిఫుల్గా డెలివర్ చేశారు మన రవి మంత్రి. అంతేకాదు ఈ స్టోరీ వైజాగ్లో జరుగుతున్నప్పుడు మనం కూడా వైజాగ్లో బీచ్ని చూసి వస్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ న్యూయార్క్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న చలి మనకు కూడా వేస్తుంది. రవి మంత్రికి తెలుగు భాష మీద ఉన్న పట్టు నన్ను ఆశ్చర్యపరిచింది. స్వచ్ఛమైన తెలుగుతో ఈ స్టోరీని మన కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు రవి మంత్రి. సో మీరు కానీ ఒక మంచి తెలుగు పుస్తకం చదవాలనుకుంటే అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఖచ్చితంగా చదివేయండి. ఇందులో ఉన్న స్టోరీ మాత్రమే కాదు, ఈ పాత్రలతో కూడా మీరు ప్రేమలో పడిపోతారు. ఈ స్టోరీని నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు విండో సీట్ పక్కన కూర్చొని చదివాను. ఈ స్టోరీ నన్ను ఆ విండో సీట్ నుండి వైజాగ్కి, అక్కడ నుండి న్యూయార్క్కి, అక్కడ నుండి మళ్ళీ వైజాగ్కి తీసుకొచ్చింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.